కొత్త సంవత్సరం వచ్చింది కానీ లైఫ్ లో ఏమీ మారలేదు. నిజం చెప్పనా, డే మారింది, డేట్ మారింది, క్యాలెండర్ మారింది, ఇయర్ మారింది. జనవరి 1 అయినా ఆఫీస్ టెన్షన్ తగ్గలేదు, వర్క్ బర్డెన్ తగ్గలేదు, ప్రాబ్లమ్స్ క్యాలెండర్ ని చూడవు. అసలైన న్యూ ఇయర్ ఎప్పుడో తెలుసా? మనకి ఊహించని ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కామ్నెస్ తో డీల్ చేస్తున్నామా, రెసిలియన్స్ తో డీల్ చేస్తున్నామా అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ ఇయర్ పార్టీని ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్న ఇద్దరు ఎంప్లాయీస్ కి జాబ్ నుంచి తీసేస్తున్నట్టు ఆఫీస్ నుండి మెయిల్ వచ్చింది. ఒకరు మెయిల్ చూడగానే కామ్ గా కూర్చొని టీవీ చూస్తూ మనసుని స్టెబిలైజ్ చేసుకొని నిజాన్ని అంగీకరిస్తున్నారు. మరొకరు మాత్రం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎవరికి కాల్ చేయాలి, ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, వాటి ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు అని లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉన్నారు. భయం, బాధ, అయోమయం ఉంది, కానీ ముందుకు వెళ్తున్నారు. ఇది పానిక్ కాదు, రెసిలియన్స్. ఇద్దరు చేసింది తప్పు కాదు. కామ్నెస్ మనని రీస్టోర్ చేస్తుంది, రెసిలియన్స్ మనలో ఉన్న ఎమోషన్స్ ని ఫీల్ అవుతూ ముందుకు తీసుకెళ్తుంది. ఈ న్యూ ఇయర్ తో పాటు నీ లైఫ్ లో కూడా న్యూ వే ఆఫ్ డీలింగ్ విత్ ప్రాబ్లం రావాలి. అప్పుడే నిజమైన న్యూ ఇయర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎవరి లైఫ్ లో అయితే న్యూ ఇయర్ రావాలి అని కోరుకుంటున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.